అందరికీ నమస్కారం. రాజధాని ఫైల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి రైతులు రాజధానికి భూములు ఇచ్చి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా స్పష్టంగా చాలా క్లియర్‌గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో, ఈ రాజధాని ఫైల్స్ సినిమా నిన్న విడుదలైతే ఫిబ్రవరి 15 విడుదలైతే వీళ్ళు ఏం చేశారంటే నిన్న వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక నేత హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఇది ఒక పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఉంది. ఒక పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని చెప్పేసి హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. అయితే హైకోర్టు నిన్న ఆ సినిమాని నిలిపివేసి, ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రతి సర్టిఫికేట్లు, అనుమతి పత్రాలు అన్నీ కూడా తీసుకురమ్మని చెప్పడం అయితే జరిగింది. వాటిని సినిమా ప్రొడ్యూసర్లు గాని, డైరెక్టర్లు గాని వీళ్ళందరూ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత సినిమా అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, అన్ని అనుమతులు ఉన్నాయి. ఏ రకమైన అబ్జెక్షన్స్ లేవని చెప్పేసి మళ్ళీ జస్ట్ ఇప్పుడే సినిమాని అనుమతిస్తూ ప్రదర్శించండి అని చెప్పేసి అనుమతిస్తూ హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో, ఇందులో ఎందుకు 'రాజధాని ఫైల్స్' అనే సినిమాని చూసి వైఎస్ఆర్‌సీపీ ఎందుకు అంత వణికిపోతుంది అనేది అందరూ కూడా సినిమాకి వెళ్ళిన తర్వాత చూసి చెప్తారు. ఇందులో సినిమా చూసినోళ్ళందరూ కూడా చాలా క్లియర్‌గా స్పష్టంగా చెప్పేదేంటంటే, ఇందులో ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళ కుటుంబాలు, ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం అక్కడ ఉన్నటువంటి రైతుల మీద చేసినటువంటి దురాగతాలు, అరాచకాల మీద చాలా స్పష్టంగా ఇందులో ఉంది అనేది క్లియర్‌గా ఉంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి 'రాజధాని ఫైల్స్‌కి' లుక్కేసేయండి. చూద్దాం మరి నిన్న అనుమతి ఆర్డర్ కాపీలు రాకుండానే స్టే ఇచ్చిన తర్వాత పోలీసు యంత్రాంగం అంతా థియేటర్‌లోకెళ్ళి సినిమా నిలిపేయడానికి చూపించినటువంటి అత్యుత్సాహం ఈరోజు ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతి తర్వాత ఏ రకమైన అత్యుత్సాహం చూపిస్తారు అనేది చూడాలి. వాస్తవంగా సినిమా విడుదల కాకముందే థియేటర్ యాజమాన్యాలకి బెదిరింపులు రావడం చాలా చోట్ల ఈ సినిమాను ప్రదర్శించకూడదని చెప్పేసి ప్రతి చోట కూడా బెదిరింపులైతే రావడం వాస్తవం. అయినా సరే ఏదేమైనా ఈ మూవీ ట్రైలర్ కూడానండి మామూలుగా ఒక పెద్ద సినిమా హీరో వచ్చినట్టు ఆ సినిమా హీరో ట్రైలర్‌కు వచ్చినట్టు కొన్ని మిలియన్స్ వ్యూస్ రావడం, అది ఒక హిస్టరీ కింద నిలబడడం కూడా చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు అన్ని థియేటర్‌లో కూడా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. చూద్దాం ఈ సినిమాని ప్రజలు రైతులు ఏ రకంగా ఆదరిస్తారు అనేది కూడా మనం చూద్దాం. థాంక్ యూ.